అన్ని విఘ్నాలు తొలగించే బల్లాలేశ్వర్ గణపతి ఆలయం గురించి తెలుసుకుందాం. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోవడమే కాదు, ఆపదలు కూడా ఉండవని అంటారు. అలా ఆపదలను తొలగించే ఆపద్బాంధవుడైన బల్లాలేశ్వర్ గణపతి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. అష్టవినాయక క్షేత్రాల్లో మూడవదైన బల్లాలేశ్వర క్షేత్రం మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో రోహా నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలి అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో వినాయకుడు రాతి సింహాసనంపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని చెక్కలతో నిర్మించారు. 1640లో మోరేశ్వర్ విఠల్ సింద్కర్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. శ్రీ అనే అక్షరం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం నిర్మాణ సమయంలో సిమెంటుతో సీసం కలిపి తయారుచేశారు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయంలో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పూజా సమయంలో సూర్యకిరణాలు నేరుగా మూర్తిపై పడతాయి. ఉదయాన్నే సూర్యుని యొక్క కిరణాలు నేరుగా గణపతి విగ్రహంపై ప్రసరించటం గొప్ప విశేషం. ఈ ఆలయంలో 2 గర్భాలయాలున్నాయి. లోపలి గర్భగుడి యొక్క ఎత్తు 15 అడుగులు, బయట గర్భగుడి యొక్క ఎత్తు 12 అడుగులు. బయట గర్భగుడిలో గణేశుడు మరియు అభిముఖంగా చేతిలో మోదకం పట్టుకొని ఎలుక ఆకారంలో ఉన్న మూర్తి ఉంటుంది. లోపలి గర్భగుడిలో వినాయకుడు ఒక రాతి సింహాసనంపై కూర్చుని దర్శనమిస్తారు. స్వామివారి యొక్క తొండం ఎడంవైపుకు ఉంటుంది. గణేశుడు బ్రాహ్మణుల వలె దుస్తులు ధరించినట్లు చూపబడే అరుదైన విగ్రహాల్లో ఇది కూడా ఒకటి. విగ్రహానికి ఇరువైపులా రిద్ధి మరియు సిద్ధీదేవి విగ్రహాలున్నాయి. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. పురాణం ప్రకారం పూర్వం రోజుల్లో కళ్యాణ్ అనే వ్యాపారికి బల్లాల్ అనే కొడుకు ఉండేవాడు. అతని వినాయకునికి అత్యంత భక్తుడు. బల్లాల్ ప్రతిరోజూ స్నేహితులతో కలిసి అడవికి వెళ్లి అక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్లనే వినాయకుని మూర్తులుగా భావించి పూజిస్తూ ఉండేవారు. ఒకరోజు వారికి ఒక పెద్ద రాయి దొరికింది. బల్లాల్ ఆ రాతిని నిజమైన వినాయకుడిగా భావించి భక్తితో పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ భక్తి పారవస్యంలో వారు రాత్రయింది కూడా గమనించలేదు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహించి ఇలా రాత్రి వరకు అడవుల్లో ఉండటానికి కారణం బల్లాల్ అని అతని తండ్రి కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. కోపంతో ఉన్న కళ్యాణ్ తన కుమారుడని కూడా చూడకుండా అడవికి తీసుకెళ్లి చెట్టుకు కట్టి స్పృహ తప్పేలా కొడతాడు. బల్లాల్ గణపతిగా భావించి పూజిస్తున్న రాతి విగ్రహాన్ని నేలకేసి విసిరికొట్టి ముక్కలు చేస్తారు. ఆ సమయంలో వినాయకుడు ఒక సాధువు రూపంలో వచ్చి బల్లాల్ కట్లు విప్పి విడిపించి ఊరడిస్తారు. అప్పుడు వినాయకుడు నిజరూపంలో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు బల్లాల్, మా తండ్రి నేలకు కొట్టిన రాతిలోనే నువ్వు ఉండాలని కోరుకున్నాడు. బల్లాల్ భక్తి విశ్వాసాలకు ముగ్ధుడైన గణపతి ఇక నుంచి తన పేరుకు ముందు బల్లాల్ కలిపి బల్లాలేశ్వర్గా ఇక్కడే వెలుస్తానని చెప్పి వినాయకుడు ఆ రాతి విగ్రహంలో ఐక్యమయ్యారు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న విగ్రహం అదే. ఈ ఆలయం వెనుక దుండి వినాయకుని యొక్క విగ్రహం ఉంటుంది. అదే బల్లాల్ తండ్రి విసిరిపారేసిన రాతి వినాయక విగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుణ్ణి దర్శించుకున్నాకే ప్రధాన ఆలయంలోని వినాయకుణ్ణి దర్శిస్తారు. బల్లాల్ కోరిక మేరకు వెలిసిన ఈ వినాయకుణ్ణి బల్లాలేశ్వర్ అని పిలుస్తారు. బల్లాలేశ్వర్ను దర్శించుకుంటే భక్తుల కష్టాలు ఆపదలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ అద్భుతమైన ఆలయం రాయ్గఢ్ జిల్లాలోని రోహా నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్ని విఘ్నాలు తొలగించే బల్లాలేశ్వర గణపతి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.